సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు 95 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ టైగర్ మాన్సా తగ్గేదేలే. ఈరోజు గేమ్ షో ఆడదామంటే మరి మా హర్ష ఏంటో మూడిగా కూర్చున్నాడు. ట్రూత్ ఆర్ డేర్ అయినా ఆడదామని పిలిపించేశాను. మరి వాడు ఏం చేస్తాడో పోయి చూద్దాం రండి ఫ్రెండ్స్. హర్ష చెప్పు. గేమ్ ఏం లేదు భూమి లేదు, ఏడాది అంతా స్కూల్ బంద్, ఏం చేద్దాం చెప్పు. స్కూల్ బంద్ అయితే ఎట్లా మరి, ఇప్పుడు గేమ్ చేద్దాం హర్ష. సరే నీకు ట్రూత్ ఆర్ డేర్ ఇస్తా, నీకు డేర్ చేసే ఒప్పుకుందా మరి? అబ్బో అసలు నీకు అంటే ఇక్కడ టైగర్ మాన్సా తగ్గేదేలే తెలుసా. టైగర్ నేమ్ లో కాదు, బాడీలో ఉండాలి. బాడీలో తోకేది మరి. సరే నన్ను అంటున్నావు కదా, తోకేది మరి, తోకేది మరి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నన్ను అంటున్నావు కదా. సరే నీకు డేర్ చేసే దమ్ముందా? కిరాక్ హర్ష ఇక్కడ, కిరాక్ హర్ష ఇక్కడ, వినిపిస్తలే. కిరాక్ హర్ష ఇక్కడ ఏదైనా చేసి పడేస్తాడు అంతే అవతల. సరే డేర్ ఇస్తే చేస్తావా? చేస్తా ఆ? చేస్తా, చేయాలి, బరాబర్ చేస్తా, బరాబర్ చేయాలి. బరాబర్ చేస్తా. సరే నీకు డేర్ ఇస్తున్నాను, ఒక్క నిమిషం. ఆ? సరే నీకు ఇస్తున్నా, డేర్ ఇస్తున్నాను, ఇప్పుడు డేర్ ఇస్తున్నాను. క్యామ్ ఉన్నది అని ఎవరికి తెలియద్దు. ఓకే ఆ? ఫైన్. సరే. తెలియదు. అక్కడ ఒక స్వీట్ కార్న్ షాప్ ఉంది. ఏడా? అద్దుగో అదిగో ఆ మూలలో ఉంది చూడు. ఓ ఓకే ఆ? ఓకే. నాకు ఇప్పుడు స్వీట్ కార్న్ తినాలనిపిస్తుంది. ఓకే తిందాం. ఆ? దానికి ఏముంది, పైసలు ఉన్నాయి, తిందాం. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. అబ్బో పైసలు ఇస్తే నువ్వేంటి, నేను కొనుక్కోలేనా ఏంటి? మరి ఇక్కడ ప్రాంక్ ఏంది చెప్పు. మరి అదే డేర్ చేసే దమ్ముందంటున్నావు కాబట్టి బరాబర్ ఉంది. స్వీట్ కార్న్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టకుండా నువ్వు స్వీట్ కార్న్ తీసుకురావాలి. ఇది ఇదేం లోలి మళ్ళీ. డేర్ చేస్తున్నావు కదా. ఓ అదే డేరా. మరి అదే డేరు అవుతుందా? చేస్తామంటావా? సరే తీ మరి పోదాం. పోదాం. పద ఆ? పద. సరే మరి క్యామ్ ఉందని తెలియద్దు. ఓకే క్యామ్ ఉందని నేను చెప్పను. ఓకే రైట్. బరాబర్ మామూలుగా పోదాం. సరే చూద్దాం. ఇక్కడ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి మరి. ఆ? తప్పదు మరి, నేనా? డేర్ ఇచ్చినావు కదా. నీకు ఆ డేర్ లేదా? కర్మ కర్మ పోయి ఈ బాడకోకి నేనంట గర్ల్ ఫ్రెండ్. పదే వస్తా సరే మరి మీ మొక్కానికి మహేష్ బాబు వస్తాడా? అన్నా ఎంత ఇది కండి? అదెంత? ఇదెంత? ఇదేంది చిన్నది ఉన్నది, ఇది పెద్దది ఉన్నది కదా. అంటే తక్కువకి 10కి రాదా? ఎందుకు రాదు? వస్తుందా అన్న? చూడన్నా వస్తుందే చూడే. తీసుకురా. అరే తీసుకుందామే. సరే ఇదే తీసుకుందావా? సరే ఒకటి. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా అదేందా చిన్నగా ఉంది. ఇది పెద్దగా కావాలి నాకు. ఇది చిన్నది ఉన్నదా అన్న? ఏ 25? నువ్వు 20 తీసుకొని పెద్దది రాదే. 5 రూపాయలు కానా? ఉప్పు కారం సరిపోయిందా? నిమ్మకాయ పిండలే. అన్న ఈడ అమీర్పేటకి ఎడిపోవాలి, అమీర్పేటకి ఎడిపోవాలి. యూసఫ్ కూడా, కూకట్పల్లి. ఎర్రగడ్డ నువ్వు ఆడను. మీ హాస్పిటల్స్ మాకెందుకు? కూకట్పల్లి ఎడిపోవాలన్న. ఇలా ముందుకు పోతే ఏమవుతుంది అన్న? సరే అన్నారా? డబ్బులు ఎక్కడ అన్న? తిందాం రా భయ్. అరే తినరా. ఏ పంది తిన్నాడు తింటావు, మామూలుగా తిని ఏం కాదు. పోరా. అన్న అమ్మాయి నచ్చిందా? ఓకే అర్థమైంది. పైసలు ఇద్దాంలే అన్న, ఎడికి పోదాం. ఇద్దాంలే అన్న, తిందాం. తిని అన్న ముందు తింటే పెడతాం కూడా పెడతాం. మీరు తినేసి పక్కకి పైసలు ఇచ్చి పక్కన మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇద్దాంలే అన్న. ఏడిపోతాం? ఏడకే వస్తాం మళ్ళీ. గిరాకీ వస్తుందిలే అన్న, గిరాకీ రాదా? గిరాకీ రాని నీకు కావాలంటే అమ్మి పెడతా నీకోసం. అలవాటే మనకి చిన్నప్పుడు.
కండిలు అమ్మడం అదే మరి ఏమనుకున్నావు నువ్వు? కండలే అనుకున్నా నేను అదే. అదే నువ్వేమనుకున్నావు నేను అంటే నువ్వేమనుకున్నావు అనుకున్నది. అదే అమ్ముతావు అంటే ఏం అమ్ముతావు నేను అనుకున్నా. ఏం కాదు, ఈ గిరాకీ వస్తే నేను అమ్మి పెడతా. శాలరీ ఇస్తావా మరి? ఎంతో కొంత ఇప్పుడు ఫస్ట్ డబ్బులు దాని పైసలు తర్వాత ఇస్తాను. ఇద్దాంలే అన్న, పారిపోతున్నాం, ఈడనే ఉన్నాం కదా, తింటున్నాం కదా. గిరాకీ అడ్డమని చెప్పాలి. ఏం రా. అన్న ఎట్లుంది? కొంచెం పచ్చిగుందిరా. ఏందన్నా పచ్చిగుందా అంట అన్న, కండి పచ్చిగుందా అంట, ఉడకలేదంట. అరే, తినరా. జర పచ్చిగుందా? పచ్చిగుందన్న, పచ్చిది ఉంటే మరి పైసలు మాత్రం బాగానే అడుగుతున్నావు కదా, పచ్చిగుంది మాలు. అట్లా ఎట్లా అవుతుంది? పైసలు పైసలు ఇద్దామన్నా, నువ్వు పచ్చి కండి ఇచ్చి ఎట్లా అవుతుంది అన్న? గిరాకీ అవుతుంది ఫస్ట్ పైసలు. అరే గిరాకీ ఎడికి పోతుంది అన్న, నీకు నీ కొట్టుకాడికి మేము వచ్చినట్టు వస్తాం కదా. సరే ఎంత? 20 అనా? 2000 చేంజ్ ఉందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పైసలు ఇస్తామన్నా ఎడికి పోతామన్నా, పైసలు ఇస్తామన్నా ఎడికి పోతామన్నా. తర్వాత మాట్లాడు. ఏంద్రాయిలు కొట్టేటట్టున్నారు, పైసలు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? నాకు ఆ రూపాయలు ఎదురు అయ్యా. 2000 ఉన్నదా? ఇది అన్నా పైసలు లేవే. అలాగే శిల్కన పైసలు కథలు తెచ్చుకో. కాదన్నా పైసలు లేవే, ఆకలి అవుతుందని తిన్నా. పైసలు ఉన్నాయో చూసుకోవాలి కదా. అన్న పర్సులో మొత్తం బొక్క పడింది, ఇగో పైసలు అడిపోయినాయి ఇగో. పైసలు పడిపోయింది. తినకుండా చూసుకోవాలి, తిన్నాక కాదు కథలు మాత్రం. ఎవరన్నా మరి తిన్నాక తిన్నాక ఏదో ఇస్తారే చెప్పాలి పైసలు. కదా. తిన్నాకనే ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్న. తిన్నాకనే ఏమంటారు నీకు తినకుండా కలగదు. ఎవరన్నా తిన్న తర్వాత ఇస్తారు. ఇక్కడ పర్సులో పైసలు అయిపోయాయి కదా, పైసలు చూసుకో. ఏం కాదులే అన్న, తర్వాత ఇస్తాం. తర్వాత ఇద్దాంలే. బాగా పైసలు ఫస్ట్ వస్తున్నాం. వెళ్దాంలే అన్న, మళ్ళీ తర్వాత ఇస్తా అన్న. తర్వాత అన్న ఇస్తా అన్న. అమ్మాయి ఉన్నది అర్థం చేసుకోను, అట్లా తిడతావా? పైసలు అదేందన్నా? పోతావా నువ్వు ఇంకా పోను. పైసలు అది కాదే, పైసలు లేవే. పైసలు లేదు ఎట్లా వచ్చినావు మీరు పార్కు? ఏయ్ పైసలు లేదు ఎట్లా వచ్చినావు? పైసలు అయిపోయినాయి. ఏం కాదన్నా, ఇగో బొక్క పడిపోయింది, పైసలు పడిపోయింది. బొక్క పడ్డది ఎందుకు పెట్టుకున్నావు? నేను 2000 లోటు తెచ్చినా అన్న. పొక్కవాడ పర్సన్ పెట్టుకున్నారు భయ్. పైసలు ఫస్ట్ కథలు తెంగకు పైసలు. ఇది బంగారుదా డూప్లికేట్ దా? ఎండిదానా? అది ఎట్లా అది ఉట్టిగా డూప్లికేట్ ఎడ తెచ్చుకున్నావు నాయనా? 10 రూపాయలు కొట్టి 20 రూపాయల దానికి వస్తే ఎండి తెచ్చేయమంటావు అన్న? అది ఎండిది కూడా కాదు నాయన, ఇదేంటో డూప్లికేట్. ఇదేంటో రోడ్ మీద కాదన్న, ఎండిదాని ఇది. ఇదేంటో రోడ్ మీద వాడదు వాళ్ళ ఎవరికి గిఫ్ట్ ఇచ్చిందన్న నాకు? సీన్ లేదు. 10 రూపాయలు నీ దగ్గర నీకు లవర్ గిఫ్ట్ ఇస్తా. అది 10 రూపాయలకి లవర్కి సంబంధం ఏంది? అరే అర్థం పైసలు చేసుకోలే. కథలు తెంగ. అమ్మాయి ఉంది, అమ్మాయి ముందు ఇజ్జత్ మొత్తం తీస్తున్నాను. అరే నీకు ఉన్నదారా నాయన ఇక్కడ పొక్కల వాటర్ పెట్టుకున్నా ఇంకా నీకు ఇచ్చేది ఉన్నదారా నాయన ఇక్కడ? అర్థం చేసుకోయే, డబ్బులు లేవు, ఆకలి అయింది, పొక్కల తిన్నాము. వాటర్ పర్సు పెట్టుకుని మనం బరంపురం అన్న, దానికి పైసలు ఫస్ట్ తర్వాత పైసలు ఇస్తాం. అంకుల్ ఫోటో వీక్ లేకపోతే ఏ 10 రూపాయలు పర్సు పెట్టుకో, పని చేసి పైసలు తర్వాత పెట్టాలా? ఇస్తాం. అంకుల్ ఫోటో వీక్ ఏవి అన్ని ఫోటో వీక్. ఇది ఇయ్యాలా తప్పదా అన్న? పైసల కోసం పొట్టలు చూపిస్తావా నువ్వు నాతో? అందమైన అమ్మాయి అన్న అమ్మాయి ఉన్నది అర్థం చేసుకోయే, ఒక అందమైన అమ్మాయి ముందు మీ తమ్ముడిని అట్లానే తీస్తావా నువ్వు? ఇజ్జత్ తీస్తావా మీ తమ్ముడు అనుకోయే? అన్న పరిస్థితికి మనిషికి సంబంధం ఏందన్నా? ఏంది అది చెప్పు పోనీ, ఇదే అర్థం చేసుకో. అమ్మాయితో వస్తే అట్లానే నా చేసేది. పైసలు నాయన నువ్వు 20 రూపాయలు తెంగి తిని సప్లై తెంగేస్తున్నావు. పైసలు ఫస్ట్ అయ్యో ఆ పైసలు ఉంటేనే కండెలు చెప్పొచ్చు కదా. పర్స్ వేసుకొచ్చినోడు నేను. అన్నా, నేను నాకు చూసుకోలే పైసలు సారీ అని చెప్పొచ్చు కదా. ఏదో వదిలే పైసలు తేవద్దు పోరు నాయన. బిజినెస్ చేసుకొని పోరి, గిరాకీ చేసుకొని రారా పోదాము, రారా ఇంకా మళ్ళీ ఫ్రీగానే. ఇలాంటి గిరాకులు వస్తే రోజు 2-3 కలిగిందంటే ఇక ఆగమైనట్టే మా వ్యాపారం మొత్తం. ఏదో ఒక గిరాకీ వచ్చింది కాబట్టి బతికిపోయిన పోయింది, ఒక గిరాకుతో పోయింది, చెడిపోయింది. చూసావా ప్రాంక్ ఎట్లా చేసినామో? మస్తు ఉంటది మనతో, మనం ఆ తగ్గేదే లేదు. మిగిలినవాళ్ళే బాబా నడుకున్నట్టు పర్సు బొక్కల పర్సు ఒకటి వేసుకొని వచ్చి పిల్ల తినింది మొత్తం నీకు, దొబ్బులు మొత్తం నాకు. ఇదేం పంచాయతీ? ఏదో డేర్ చెప్పినో చేసినా. పోనీలే చేసినావు, ఏంది ఇప్పుడు ఇక? సరే అయితే తీ, ఇప్పుడు నేను నీకో డేర్ ఇస్తా, చెయ్యి. డేరు డేరే నాకు నీకే. టైగర్ మాన్సా ఇక్కడ తోకలేని టైగర్. తగ్గేదేలే. అంతకన్నా తగ్గితే ఇక నిన్న ఒకటి చూడ్డు. సరే చెప్పు, డేరేంటో చెప్పు. డేరేందంటే తిని తిని పంది లెక్క బలిసినావు కదా,
ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే పోయి నిమ్మకాయ సోడా కలపాలి, నిమ్మకాయ సోడా తాగాలి, పైసలు ఇవ్వకూడదు. నువ్వు కూడా పైసలు ఇవ్వకుండా కావాలి. అది కూడా ఎట్లా అంటే ఒక టైప్ లో కల్పించాను నిమ్మకాయ సోడా. ఇరిటేట్ అయిపోవాలి మనిషి. అరే కొట్టేటట్టున్నారా? కొడితే కొట్టని, మరి మేము తినలే దొబ్బులు. అరే మరి గలీజ్ ఉంటదిరా. సరే తీగా పోయి ఓ నిమ్మకాయ సోడా ఎట్టురా పో. సరే టైగర్ మాంస అంటే తగ్గేదలే అని చూపిస్తా. ఇంకెందుకన్నా ఏం తగ్గుతావు లేపు. సరే కమ్.